Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఇచ్చిన హామీలు అమలు చేశాం, పేదవాడి కష్టాలు తీర్చేందుకు యత్నిస్తున్నామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 సభల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎవరెవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అవి విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలంటోంది ప్రతిపక్షం. మొన్న వరంగల్ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి వేములవాడ సభలో కూడా అదే దాడిని కొనసాగించారు. తన నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఎందుకు కక్ష కట్టిందని ప్రశ్నించిన ఆయన ఫార్మా విలేజ్ కోసం 4 గ్రామాల్లో 1100 ఎకరాలని సేకరిస్తుంటే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఎంతకాలం రాద్ధాంతం చేస్తారో చూస్తారని కుట్రలు చేసినందుకు ఊచలు లెక్కబెట్టాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ హయాంలో చేసిన రైతు రుణమాఫీ ఎంత, తమ హయాంలో చేసిన రుణమాఫీ ఎంతో తేలుద్దామంటూ సవాల్ విసిరారు. నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తుపెట్టుకో. 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసిర్రు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. సీఎం రేవంత్ కు కేసీఆర్ భయం పట్టుకుందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తానన్న సీఎం మాట తప్పడమే కాకుండా తనను రాజీనామా చేయమంటున్నారని మండిపడ్డారు. రేవంత్ మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నారంటూ విమర్శించారు. హామీలిచ్చి అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించిన హరీష్ రావు సీఎం మాట తప్పిన కారణంగా రాష్ట్రానికి అరిష్టం జరగకుండా చూడాలని మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి స్వామిని వేడుకున్నారు. ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు, నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈ పాపాత్ముని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం. 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. రాజీనామా చేయి, చేస్తా. దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చేసినవా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు అంటోంది బీజేపీ. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా రావన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా, లేక కాంట్రాక్టుల పేరుతో గుత్తేదారుల జేబుల్ని నింపాలని చూస్తున్నందుక, విపక్ష ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకుని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నందుక ఈ విజయోత్సవాలంటూ ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ప్రజా విజయోత్సవాలు కాదు, వంచోత్సవాలు, వంచనోత్సవాలు. రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం విపక్షాలు తిట్టడం కోసమో, లేకుంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ, అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం వెలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికల హడావుడి లేకున్నా తెలంగాణ రాజకీయం మాత్రం అంతకు మించిన హీట్ పుట్టిస్తోంది ఇప్పుడు.